అన్నట్టు ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది కదా, అది మళ్ళీ తీసుకొచ్చి కొత్త డ్రామాలు ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావేమో. ఆ సబ్ రిజిస్ట్రార్ని కలిసి మ్యారేజ్ని క్యాన్సిల్ చేయించాను. ఇంకా మా విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అయితే వసుంధరతో చీటింగ్ కేసు పెట్టిస్తాను. జాగ్రత్త. చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ. ధర్మమే నీ పాలి దండమై దండించ తప్పించుకోలేదు జన్మ. ఇన్నాళ్ళు దాన్ని వాడి లైఫ్లో నుంచి తప్పిస్తే చాలనుకున్నాను, కానీ తప్పించాల్సింది లైఫ్లో నుంచి కాదు, ఈ లోకం నుంచి. సార్ డబ్బుల్. ఎవరు నువ్వు? వదులు. లోపల నా బొండేటి వసుంధర ఉంది, కొంచెం శీఘ్రం వాసనగా. నీ మొగుడు మున్సామి పొందొచ్చా చూడడా? ఏయ్ సెక్యూరిటీ! రేయ్ ఎవర్రా నువ్వు? వదులు. రేయ్ వదలరా, వదులు. అమ్మా నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను. ఎవర్రా నువ్వు? తాగేసి లోపలికి వచ్చావు. నా చొక్కానే పట్టుకుంటారా నువ్వు? ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఎవడో మునుస్వామంట తాగేసొచ్చి గొడవ చేస్తున్నాడు. చూడ్డానికి పెద్ద గూండాలా ఉన్నాడు. వసుంధర ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? నీ పేరు వసుంధరానా? అయితే నీకోసమే అతను వచ్చాడు. నువ్వు తన భార్యవని చెప్తున్నాడు. బయటికి పంపమని గొడవ చేస్తున్నాడు. మేడం వాడు పెద్ద గూండా. వాడు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. అది అసలు పెళ్లి కాదు మేడం. ఇప్పుడు మీకు ఆ వివరాలన్నీ చెప్పలేను. ఒకసారి ధ్రువ సార్కి కాల్ చేయండి మేడం. అవును, ధ్రువకి నేను ఇప్పుడే కాల్ చేస్తాను.
అక్క నేను హాస్టల్కి దగ్గరలోనే ఉన్నాను, 10 నిమిషాల్లో ఉంటాను. ఎవరో మునుస్వామంట తాగేసొచ్చి ఒకటే గొడవ చేస్తున్నాడు. వసుంధర తన పెళ్ళమని చెప్తున్నాడు. ఒక్క 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను. కొంచెం నేనొచ్చేంత వరకు ఎటువంటి పరిస్థితుల్లోనూ మునుస్వామి వసుంధరని తీసుకెళ్లకుండా చూడండి. నేను వస్తున్నాను. అలాగే. మేడం, నువ్వు నన్ను ఇంత మాదిరి మోసం చేయొచ్చా పొండట్టి? నేను ఎంత విరహం అనుభవించానో తెలియవా? రేయ్ వదులు. చూడు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే పోలీసులకు కాల్ చేస్తాను. పోలీసులను పిలుస్తావా? ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ చూపిస్తాను. పదకొండు ఇంటికి పోదాం. ఇంటికి వెళ్దాం పదా. ఆ రోజు నేను నచ్చానన్నావుగా, అందం మనసుకు సంబంధించిందన్నా, కొత్త జీవితం మొదలు పెడదామన్నావు. నువ్వు మాట్లాడిన వీడియో ఇంకా నా దగ్గరే ఉంది. నేను నా ఇష్ట ప్రకారమే మునుస్వామి గారితో వెళ్తున్నాను. ఆయన్ని పెళ్లి చేసుకొని సంతోషంగా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. ఈ సర్టిఫికెట్లు ఆ వీడియో చూపిస్తే ఏ పోలీసు నిన్ను నా నుంచి విడదీయలేడు. పదవే పేలామా, నువ్వు ముచ్చట పడినట్లు కొత్త జీవితం మొదలు పెడదాం. వదిలో, నీకు దండం పెడతాను. నీకు దండం పెడతాను, ప్లీజ్ నన్ను వదిలేసాయి. నా సహనాన్ని పరీక్షించుకో. పద వెళ్దాం. రేయ్, వద్దులేకపోతే నీకు తాట తీస్తా. ఇంకా చాలు పోనీలే అని సున్నితంగా మాట్లాడుతుంటే గీర చూపిస్తున్నావేంటే? ఆంబోతుల్ని వంచిన చేతులే ఇవి. చూసావు కదా, ఆ వాచ్మెన్ని కొడితే స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడు. నిన్ను అలాగే చేసి తీసుకెళ్ళనా?
రేయ్! రేయ్! రాయ్ అనవసరంగా మధ్యలోకి రాకో. అది నా పెళ్ళాం. ఇదిగో మ్యారేజ్ సర్టిఫికెట్. రేయ్ చల్లని పెళ్లికి సర్టిఫికేట్ ఏంట్రా? రేయ్ ఎవరా నువ్వు? వసుంధరకి అసలైన మొగుణ్ణిరా. అడిగే వాళ్ళెవరూ లేరనుకుంటున్నారా? చంపేస్తాను ఒక్కొక్కడిని. రేయ్ నువ్వు మొగుడువేంట్రా? మరి నువ్వెలా అయ్యావురా మొగుడివి? నలుగురిని కొడితే అయిపోతావా? అయితే తన కోసం 100 మందిని కొడతాను. వసుంధరకి మాటిచ్చాను నేను చూసుకుంటానని. నీలాంటి వాళ్ళని తన కాలి గోరి కూడా ముట్టుకొని పండ్రా. నిన్ను చంపేస్తాను రా. ఇలాంటి వాటికి నేను భయపడనురా. అయితే దాన్నే పొడి చేస్తాను. అది నా పిల్లమో నీ పిల్లమో తేలిపోతుంది. ఏయ్ ఆదర్శమవ్వాలిరా ప్రేమ భేరి గుండెల్లో మోగించరా హరిలో పులిరా కొనగొట్టి లంఘించరా ప్రేమకున్న బలమెందో చూపించరా ప్రవహించే రక్తం ప్రేమేరా ఎదిరించే ధైర్యం ప్రేమేరా యుద్ధానికి అస్త్రం ప్రేమేరా నీ లక్ష్యం ప్రేమేరా. సార్ రక్తం వస్తుంది సార్. ఇప్పటికైనా అర్థమైందా తను నా పెళ్ళామని? తన జుట్టు పట్టుకోక ముందుండాలరా ఈ భయం. సారీ చెప్పు చెప్పు సారీ చెప్పు చెప్పు సారీ చెప్పు చెప్తా చెప్తా చెప్పు. నేను చెప్తాను. సారీ సారీ. సరిపోలా మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు చెప్తా చెప్పు చెప్తాను. సారీ సారీ చెప్పు. సారీ సార్ నన్ను క్షమించండి. రే నువ్వు తన్ని పెట్టిన టార్చర్కి నువ్వు చెప్పే క్షమాపణ సరిపోవట్లేదురా. సరిగ్గా చెప్పు. సరిగ్గా చెప్పు. ధ్రువ అతన్ని చంపేసినట్టున్నాడు. సార్ వదిలేయండి సార్ ప్లీజ్ సార్ చెప్పరా. వదిలేయండి. ఇప్పుడు చెప్పు ఎవరి పెళ్ళంతాను చెప్పరా. నీ పిల్ల నీ పొండి అంటే
నన్ను వదిలేసి నన్ను వదిలే. ఇంకొకసారి ఏ ఆడపిల్లనైనా పెళ్లి పేరుతో మోసం చేస్తే ఊచ లెక్క పెట్టిస్తాను. పోరా. సార్ సార్ చాలా రక్తం వస్తుంది. ముందు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాను. దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో మనసున మనసై బంధము వేసే ఉన్నదో. ఏమో ఏమైనా నీతో ఈ పైన కడదాక సాగనా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే. ఏంటి సార్ ఇది? ఏంటి మీరు చేసిన పని? అదే పొడి చేసి ఉంటే నన్ను పొడిచినా నీకు మాత్రం ఏం కానిచ్చేవాణ్ణి కాదు. నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం ఈ మాట సత్యం. నువ్వు జంటైతే బ్రతుకులో అలా అని ప్రమాదం అని తెలిసినా ఎదురెళ్తారా? ఆ రోజు ఎస్టేట్లో నన్ను దొంగలు అలానే చుట్టుముట్టారు. భరిస్తోంది అప్పుడు నీకు ప్రమాదం అని తెలిసి నువ్వు రాలేదా? నేనే నీ కోసం నువ్వే నా కోసం. ఎవరేమి అనుకున్నా దేవుడు నన్ను కాపాడలేదా మరి? వరములు ఈరోజు దేవుడు నాకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు వసుంధరా. నేనెలా తప్పుకుంటాను? దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. మేడం సార్ మనం హాస్పిటల్కి వెళ్ళాలి, పదండి. నువ్వు కంగారు పడకు వసుంధరా, నేను వెళ్తాను. ఇప్పుడు నువ్వు బయటికి రాకు. ఇక్కడ నిన్ను ఒంటరిగా ఉంచడం క్షేమం కాదు. 2 రోజుల్లో పనులు చూసుకుని మనం ప్లాంటేషన్కి వెళ్దాం. ప్రేమనే మాటకర్ధమే పెళ్లి వరకు నువ్వు అక్కడే ఉందో గాని. నిజంగా ప్లాంటేషన్కి వెళ్తున్నామా? అలజడే తెలియదు నిన్ను నిజంగా వెళ్తున్నాం. ఎటళ్ళేదో జీవితం నువ్వే లేకపోతే. ఎడారిగా మారేదో నువ్వే రాకపోతే. నువ్వు నీ నవ్వు నాతో లేక అక్క, నేనంటూ ఉంటా ఇన్నాళ్ళు మీరు చాలా సపోర్టివ్గా ఉన్నారు. 2 రోజుల్లో వసుంధర్ని తీసుకువెళ్తాను. తీస్తాడని నమ్మలేదు మా పెళ్లికి మీరు ఖచ్చితంగా రావాలి. తప్పకుండా ధృవ. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే వస్తాను వసుంధరా. ఆ, హాస్పిటల్కి వెళ్తారు కదా? నీడకు చేరే. వెళ్తాను. సరే, నువ్వేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. ఉన్నదో మనసున మనసై బంధము వేసే ధృవ సార్ ఏమో జాగ్రత్త, మందులు వేసుకోండి. ఈ పైన కడదాక సాగనా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని మందు ఇచ్చేసావు వసుంధరా. అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. నమ్మలేదు వసుంధరా నీడకు చేరే. ఏమైంది? ఎందుకో తెలీదు, ఈరోజు ధృవ సార్తో ఇంటికి వెళితే బాగుండేదేమో అనిపిస్తుంది. మందులు ఇవ్వచ్చు, ఏం తింటున్నారో చూసుకోవచ్చు. పాపం చాలా రక్తం పోయింది.
జ్యూస్లు ఇవ్వాలి. పెళ్ళయ్యాక అన్ని దగ్గరుండి చూసుకుందుగానిలే. నేను చూసిన వాళ్ళల్లో మీరే బెస్ట్ కపుల్ తెలుసా? మీరు ఎక్కువ మాట్లాడుకోరు కానీ నీకోసం ఇంటినే వదలడానికి సిద్ధంగా ఉన్నాడు ధ్రువ. ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా నీకోసం ఓపిగ్గా భరిస్తున్నాడు. ఈ ప్రేమే మిమ్మల్ని జీవితాంతం కల్పించుతుంది. హేయ్ ఆగు. నువ్వు రోజు ఏ టైంకి వస్తావు? మేము ఏ టైంకి వచ్చామో రిజిస్టర్లో రాసే మమ్మల్ని లోపలికి పంపిస్తారుగా, మళ్ళీ అడగడం ఎందుకు? ఆంటీ, టైం దగ్గర పడుతుంది. 4 అయితే ఇక మన చేతుల్లో ఏమీ ఉండదు. వసుంధర ఏదో హాస్టల్లో ఉంది కదా, అక్కడికి వెళ్ళి గొడవ చేసి తనని పంపించేయడం బెటర్. ఏదో మాట్లాడాలి అన్నావంట? వసుంధర ఇప్పుడు ఎక్కడుంది? ఒకసారి తనతో మాట్లాడాలి. వసుంధర ఈ ఇంట్లో లేదు. పెళ్లి కూతురు వసుంధర కాదు, గ్రీష్మ.